అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అటుకులతో కేసరిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం మామూలుగా రవ్వ కేసరి చేసుకుంటూ ఉంటాము. ఈరోజు కాస్త డిఫరెంట్‌గా అటుకుల కేసరిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. ఈ అటుకుల కేసరి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 కప్పు వరకు అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూస్‌గా ఇలాగా గరిటెతో కలుపుతూ ఈ అటుకుల్ని వేయించుకోండి. ఈ అటుకుల కలర్ కాస్త చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. అంటే 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న ఈ అటుకుల్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యిలోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా జీడిపప్పుని, బాదంని వేశాను. డ్రై ఫ్రూట్స్ని ఎప్పుడు ఫ్రై చేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి. మనం వేసుకున్న ఈ జీడిపప్పు, బాదం కాస్త ఫ్రై అయిన తరువాత ఇందులోకి కొద్దిగా ఎండు ద్రాక్షని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఫ్రై చేసేసుకున్న తరువాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులు పూర్తిగా చల్లారిన తరువాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి కొంచెం బరకగా అంటే రవ్వలాగా దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా రవ్వలాగా ఉండేలాగా దీన్ని బ్లెండ్ చేసుకోండి. మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్న కడాయిలోకి ఏ కప్పుతో అయితే మనం అటుకుల్ని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు అటుకులకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా కేసరి ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. మనం ముందుగా మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసి పెట్టుకున్న అటుకుల రవ్వను కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుతూ దీన్ని కుక్ చేసుకోండి. లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం గరిటెతో కంటిన్యూస్గా కలుపుతూ దీన్ని కుక్ చేసుకోండి. ఈ అటుకుల రవ్వ ఉడికి కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టి పడిన తరువాత ఇందులోకి మన టేస్ట్కి సరిపడంతగా చక్కెరని యాడ్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే అటుకుల్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతో 3/4 కప్పు వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. తరువాత కొద్దిగా యాలకుల పొడిని వేసుకొని ఇప్పుడు గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. ఇక్కడ మనకి చక్కెర జస్ట్ కరిగితే సరిపోతుంది, పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. రోజు తినే రవ్వ కేసరి బోర్ కొట్టినప్పుడు ఇలాగ డిఫరెంట్గా అటుకుల కేసరిని చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఇలా చక్కెర అంతా పూర్తిగా కరిగిన తరువాత లాస్ట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యిని వేసుకున్న తరువాత గరిటెతో ఒకసారి దీనంతా బాగా కలుపుకోండి. లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కేసరి మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేస్తున్నప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.